స్త్రీ పశువుల గర్భం నుంచి ఉద్భవించు మానవులు, పశువులు, నీటిలో నివసించే జలచరాలు మొదలైనవి ఉంటాయి. రెండవది భువర్లోకము. భూలోకము పైన ఉంటుంది. ఇచట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సదృప్యాలైన గ్రహరాశులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష విద్యాధరులు కలరు. సువర్లోకము లేక స్వర్గలోకము. ఇది భువర్లోకము పైన ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్షవాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితో పాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసులు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గంధాదులు ఉండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం వీరికి ఉండదు. మహర్లోకము. ఇది సువర్లోకము పైన ఉంటుంది.